శర్మ కుటుంబంలో రాజేష్ బిజీగా ఉన్న కార్పొరేట్ తండ్రి, అనిక శ్రద్ధగల గృహిణి మరియు 6-7 సంవత్సరాల సృజనాత్మక కుమారుడు ఉన్నారు. అతను తన తండ్రి దృష్టి కోసం ఆరాటపడుతున్నాడు. ఒక బిజీ సిటీ అపార్ట్మెంట్లో శర్మ కుటుంబం తమ రోజు ప్రారంభించింది. అనిక అల్పాహారం తయారు చేస్తుండగా 7 సంవత్సరాల ఉత్సాహభరితుడు ఆరవ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చిత్రాలు గీస్తున్నాడు. రాజేష్ బిజీ కార్పొరేట్ ఉద్యోగి, తన కుటుంబం వైపే చూసే టైం లేకుండా ఇమేజ్ చెక్ చేస్తూ ఉన్నాడు. నాన్న, నా డ్రాయింగ్ చూడండి అని ఆరవ్ ఉత్సాహంగా పిలిచాడు. రాజేష్ తన పనిలోనికి పూర్తిగా మునిగిపోయి, ఇప్పుడు కాదు ఆరవ్, నేను బిజీగా ఉన్నాను అన్నాడు. ఆరవ్ నెమ్మదిగా టేబుల్ కి తిరిగి వెళ్ళాడు. సాయంత్రం అనిక రాజేష్ ను మెల్లిగా అడిగింది. రాజేష్, ఆరవ్ నీ దృష్టి కావాలని ఆశిస్తున్నాడు. అతను ఇవాళ నీకోసం అందమైన చిత్రాన్ని గీశాడు. రాజేష్ ఓ నిట్టూర్పు విడిచాడు. ఈ వీకెండ్ టైం కడతాను, కానీ అతని మాటలు లోపల ఖాళీగా వినిపించాయి. తరువాతి ఉదయం రాజేష్ డైనింగ్ టేబుల్ మీద ఆరవ్ వేసిన చిత్రాన్ని చూశాడు. అది ఒక సూర్యుడు కింద అందరూ చేతులు పట్టుకుని ఉన్న చిత్రంగా ఉంది. క్రింద ఆరవ్ బల్లకమ్మగా రాశాడు, నా ఆనందమైన కుటుంబం. ఈ దృశ్యం రాజేష్ మనసులో ఏదో తగిలింది. సాయంత్రం రాజేష్ తొందరగా ఇంటికి వచ్చాడు. ఆరవ్, నువ్వు ఈ చిత్రం ఎలా గీసావో చూపిస్తావా అని అతను చిరునవ్వుతో అడిగాడు. ఆరవ్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. పేపర్లతో, క్రయాన్లతో అంతా కలిసిపోయి ఆహ్లాదకరంగా గడిపారు. ఆ రోజు నుండి రాజేష్ ఆరవ్ కోసం టైం కేటాయించాడు. ఆ చిన్న చిత్రం ఇప్పుడు ఫ్రేమ్ చేసి గోడ మీద వేలాడుతోంది. ఒకటే స్మరణగా, వారు దాదాపుగా మర్చిపోయిన ప్రేమను గుర్తు చేస్తూ. జీవితంలో పరిగెడుతుంటే ఆ చిన్న క్షణాలే కుటుంబం నిజంగా ఆనందంగా ఉండే మూలం. చిన్న క్షణాలను మర్చిపోకండి, అవే కుటుంబానికి నిజమైన ఆనందాన్ని ఇస్తాయి.